వెల్కమ్ టు రాజ్ న్యూస్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే ప్రముఖ తీర్థయాత్రలు నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచిన సంస్థగా మనందరికీ తెలుసు. 2026 చార్ధామ్ యాత్ర నియమ నిబంధనలేంటి, బెస్ట్ సీజన్ ఏంటి, ఎలా వెళ్ళాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనతో పాటు షేర్ చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఒక మంచి టెంపుల్ అనమాట. సో ఈ చార్ధామ్ యాత్ర విశిష్టత ఏంటి, ఈ చార్ధామ్ యాత్ర గురించి మాకు కొన్ని వివరాలు చెప్పరా? సో ఈ చార్ధామ్ అనేది 4 గుళ్ళు కలిసి ఉంటాయండి. మనము 4 గుళ్ళు దర్శించుకుంటాం దీంట్లో. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. గంగోత్రి వచ్చేసి గంగమ్మ పుట్టిన స్థలము, యమునోత్రి వచ్చేసి యమునమ్మ పుట్టిన స్థలము, కేదార్నాథ్ వచ్చేసి మన జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్, లైక్ హిమాలయ మధ్యలో ఉంటుంది. అండ్ బద్రీనాథ్ వచ్చేసి శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా మన భూమి మీద కాల్పెట్టిన ప్రదేశంగా చెప్పుకుంటాం. సో ఈ 4 ధాములను కలిపి చార్ధామ్ అంటామండి. ఈ చార్ధామ్ అనేది సంవత్సరంలో 6 నెలలు మాత్రమే భక్తులతో పూజించబడి, మిగతా 6 నెలలు మాత్రం దేవతలతో పూజించబడే ప్రదేశాలుగా చెప్పుకుంటాం. చార్ధామ్ యాత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే యాత్ర కోసం ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమి ఉండవండి. జస్ట్ ఒక్క రిజిస్ట్రేషన్ మనం చేయించుకోవాలని ఉంటుంది. యాత్ర రిజిస్ట్రేషన్ ఉంటుంది. మన గవర్నమెంట్ పోర్టల్లో మనం ఆధార్ కార్డ్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. కాకపోతే ఏజ్ లిమిట్ కూడా ఏమి ఉండదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా 80 ఏళ్ళ వాళ్ళు కూడా హ్యాపీగా ఈజీగా ఎక్కేస్తూ ఉంటారు కొంతమందిని చూస్తుంటే. ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళని సో ఎలాంటి కేర్ తీసుకొని మీరు తీసుకెళ్తుంటారు? ఏజ్ ఎక్కువ ఉన్న యాక్చువల్లీ ఈ చార్ధామ్ యాత్రలకి అందరు ఏమనుకుంటారంటే మన ఏజ్ అంతా అయిపోయాక అది దర్శించుకోవాలని అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్ అండి. మనకి ఓపిక ఉన్నప్పుడే మనం ఇలాంటి ప్లేసుల్ని దర్శించుకోవడంలో చాలా అంటే చాలా తృప్తి కలుగుతుంది. 50 ఏళ్ళు 60 ఏళ్ళని కూడా మేము ప్రతి సంవత్సరము 300-400 యాత్రికుల్ని తీసుకెళ్తూ ఉంటాము. సో వాళ్ళకి ఎక్కడ కూడా మనకి ఫుడ్ దగ్గర, ట్రావెల్ దగ్గర, అకామిడేషన్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎలా అయితే తీసుకెళ్ళామో అలానే హ్యాపీగా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తామండి. సో చార్ధామ్ యాత్రకి బెస్ట్ సీజన్ ఏమైనా ఉంటుందా? సో మనకి 3 సీజన్స్ ఉంటాయి కాబట్టి వర్షాకాలం బెస్ట్ అంటారా, లేదంటే ఎండాకాలం బెస్ట్ అంటారా, లేదంటే చలికాలం బెస్ట్ అంటారా? యాక్చువల్లీ చార్ధామ్ అనేది సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అది మనకి సమ్మర్, మనకి ఇక్కడ మే ఏప్రిల్ ఎండింగ్లో అలా స్టార్ట్ అవుతుంది. సో ఈ 2026లో ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మనకి టెంపుల్ ఓపెన్ అవుతుందండి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 6 నెలలు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో ఈ 6 నెలలలో మనకి మే, జూన్, జూలై మిడ్ వరకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా యాత్ర చేసుకునే టైం వచ్చేసి మే, జూన్, జూలై అండి. సో ఆగస్ట్, సెప్టెంబర్ ఏమవుతుంది అంటే చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ అవ్వడము, వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో చార్ధామ్ యాత్రలో మెయిన్ కేదార్నాథ్ యాత్ర. సో ఇప్పుడు కేదార్నాథ్కి వెళ్ళాలి అంటే నడవలేని వారు హెలికాప్టర్ కావాలనుకుంటారు. సో మీరు ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్గా. అంటే మనము హెలికాప్టర్ రైడ్స్ కూడా మనం గవర్నమెంట్ పోర్టల్ త్రూనే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అవి రోజుకి చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. చాలామంది అందరూ మ్యాక్సిమం నడవలేని వాళ్ళు, నడిసే వాళ్ళు కూడా హెలికాప్టర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలని చెప్పి. కానీ ఐ డోంట్ థింక్ సో. మనకి ఆ నేచర్లో అంత ప్రశాంతంగా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళడంలో ఉన్నంత తృప్తి హెలికాప్టర్లో వెళ్ళి దేవుడిని దర్శించుకుంటే అయితే రాదు. బట్ మేము గైడ్ అయితే చేస్తాము. కాకపోతే మేమైతే గ్యారంటీ ఇవ్వలేము, మీకు చాపర్ రైడ్స్ ఇస్తాము అని చెప్పి మేము గ్యారంటీ అయితే ఇవ్వలేము. సో అదేవిధంగా మనకి కంప్లీట్ యాత్ర 4-5 రోజుల్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు త్రూ హెలికాప్టర్స్. కాకపోతే దానికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అండి. అది 2,30,000 నుంచి మొదలవుతుంది. ఒక పర్సన్ 60 కిలోల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ప్రతి కిలోకి 2,500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది 4 ధాములు హెలికాప్టర్లో కవర్ చేయాలి అనుకుంటే. అలాగే మీరు యాత్రికులకి ఫుడ్, హోటల్స్, అకామిడేషన్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తుంటారు? సో యాక్చువల్లీ మనము 12 రోజుల యాత్ర చేయాలంటే అండి కడుపు నిండా తిండి ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి. ఆ 2 ఉంటే మాత్రం చాలా సులభంగా చేసేయచ్చు. సో మనం అకామిడేషన్స్ ప్రొవైడ్ చేసేది కూడా ప్రతి చోటు కూడా మనం మంచి స్టార్ హోటల్స్ అకామిడేట్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద ఫుడ్, మనకి తెలుగింటి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాము. ఫుడ్ కావాలి, మనకు అన్నం కావాలి. సో మన కిచెన్ టీమ్, మనం ప్రతి ప్లేస్లో కూడా మన కిచెన్ టీం పెడతాము. మనకి
6-7 పాయింట్స్ ఉంటే 6-7 పాయింట్స్లో మన కిచెన్ టీమ్ ఉంటారు. సో మన తెలుగింటి భోజనం అన్నం, పప్పు, కూర, నెయ్యి, మజ్జిగ, అప్పడాలు ఇలాంటివే ఉంటాయి త్రూ అవుట్ ద ట్రిప్. మనకి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కానివ్వండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మేమే ప్రొవైడ్ చేస్తాము. అది మన తెలుగింటి భోజనమే ప్రొవైడ్ చేస్తాము. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేని వారు ఈ ట్రావెలింగ్ చేయాలంటారు? హెల్త్ ఇష్యూస్ అంటే మేడం హార్ట్లో స్టంట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. కాకపోతే కొంచెం హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్మా ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో దానికి కూడా మనకి అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి. అవి మనం క్యారీ చేసుకోవచ్చు ఈజీగా. చిన్న పాకెట్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. అది మనతో పెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. సో మీ టూరిస్టులకి మీరు ఎలాంటి పర్సనల్ కేర్ తీసుకుంటారు? సో మంచి క్వశ్చన్ అండి. సో టూరిస్టులు ఇప్పుడు ఈ యాత్రకు వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉంటారండి. ఓకే, సో అందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పిల్లలతోని ఎలా అయితే ఒక యాత్రకు వెళ్ళి ఎంత హ్యాపీగా అయితే వాళ్ళు ఉంటారో మాతోని అంత కంఫర్టబుల్గా ఉంటారు. ఎందుకు అంటే డే 1 నుంచి డే 12 వరకు ప్రతిరోజు కూడా వాళ్ళకి మా పర్సనల్ కేర్ ఎలా అందిస్తాము అంటే వాళ్ళు తినే భోజనం కానివ్వండి, కొంతమంది కొన్ని తినరు, కొంతమంది నాకు అవి కావాలంటారు. మాకు ఓపిక ఎక్కువ అండి. అంటే వాళ్ళతో ట్రావెల్ చేసి ఇప్పుడు మా పేరెంట్స్తోని మేము ఎలా అయితే బిహేవ్ చేస్తామో, మా పేరెంట్స్తో ఎలా అయితే ఉంటామో సేమ్ థింగ్ అప్లైస్ దేర్. సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానివ్వండి, కొంతమంది మనకి హరిద్వార్ తర్వాత మనకి స్టెప్స్ ఉండవు, అంటే లిఫ్ట్స్ ఉండవు, సారీ, మనము ఏ హోటల్లో కూడా వాళ్ళు లిఫ్ట్స్ పెట్టరు. సో ప్రతి చోట కూడా మనం పైకి ఎక్కాల్సి వస్తుంది. అలా కాకుండా మనం పర్సనల్ కేర్గా కింద రూమ్స్ ఇవ్వడము, ఇలాంటి కేర్స్, ప్లస్ వాళ్ళ ఫుడ్లో కానివ్వండి, అకామిడేషన్లో కానివ్వండి, వాళ్ళ ట్రావెల్లో కానివ్వండి, కొంచెం ఓల్డ్ పీపుల్ని కొంచెం ముందు కూర్చోబెట్టి, కొంచెం వయసులో ఉన్న వాళ్ళని వెనకాల కూర్చోబెట్టి ఇలా అకామిడేట్ చేసి, అండ్ వాళ్ళ లగేజ్ కూడా వాళ్ళతోని మోసుకొని ఇవ్వమండి. మనకి బస్ నుంచి హోటల్ రూమ్ వరకు, మళ్ళీ హోటల్ నుంచి బస్ వరకు కూడా కంప్లీట్ విల్ బి టేక్ కేరింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మనకి వాళ్ళకి కొంతమంది హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో హెల్త్ ఇష్యూస్ అప్పుడు కూడా మనకి 24/7 ఆన్లైన్ కన్సల్ట్ ఉంటుంది, ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ మనం ఇస్తాము. ఇప్పుడు ఎవరికైనా యాత్రికులకి సపోజ్ సిక్ ఫీల్ అయ్యారనుకోండి, సో మనం వాళ్ళని డైరెక్ట్గా వీడియో కాల్ చేపిస్తాం. మన డాక్టర్కి వీడియో కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని, సో మనకు లోకల్లో వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని మనకు లోకల్లో ఉన్న మెడికల్ షాప్స్ కానీ, లోకల్లో ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇన్స్టాంట్గా ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, మెడికేషన్ అంతా కూడా మనం పర్సనల్గా దగ్గరుండి చూసుకుంటాం. మనతో పాటు డే 1 నుంచి డే 12 వరకు మన 2 టూర్ మేనేజర్స్ ఉంటారు. అండ్ టూర్ మేనేజర్స్తో పాటు నేను కూడా ఫీల్డ్లోనే ఉంటాను. ప్రతి విషయంలో కూడా, అంటే మార్నింగ్ ఏ టైంకి లెగాలి, మనము ఏం ఫుడ్, ఈరోజు మన మెనూ ఏంటి, ఇవాళ మనం ఎక్కడ స్టే చేస్తున్నాము అంతా కూడా మనం ముందు రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాము. సో దానికి తగ్గట్టు మనం డైలీ షెడ్యూల్ బేస్ చేసుకొని మార్నింగ్ మనం తొందరగా స్టార్ట్ అవుతే మళ్ళీ ఈవినింగ్ ఆ ప్లేస్కి తొందరగా వచ్చేటట్టు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా మనం దగ్గరుండి గైడెన్స్ ఇస్తాం. సో చార్ధామ్ యాత్రలు 4 ఉంటాయి ధాములు. సో ఇందులో రెండింటిని కూడా మనం విజిట్ చేయొచ్చా? సో డెఫినెట్గా మనము 4 ధాములు కాకుండా 2 ధాములు కూడా దర్శించుకోవచ్చు. 4 ధాములు వచ్చేసి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అయితే ధామ్ వచ్చేసి మనం కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శించుకోవచ్చు. ఇది కూడా ఒక 5-6 రోజుల్లో అయిపోతుంది. ఈ దర్శనాలు కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా. సో 12 days చార్ధామ్ యాత్ర ఒకవేళ అన్ని చూడాలనుకుంటే 12 days, 2 అంటే 6 daysలో మీరు టూర్ అనేది ఫినిష్ చేసేస్తారు. ఎస్. అంటే ఇప్పుడు చార్ధామ్ యాత్రకు అయ్యే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఈ 2 ధాములకు అయ్యే బడ్జెట్ ఏ విధంగా ఉంటుందో వివరాలు చెప్పండి. బడ్జెట్ వచ్చేసి ఎఫోర్డబుల్ అయితే కాదంటాను. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంచెం కష్టమే. సో మామూలుగా మనము 2 ప్యాకేజెస్ ఉన్నాయండి మన దగ్గర. హైదరాబాద్ టు హైదరాబాద్ ఒకటి, ఢిల్లీ టు ఢిల్లీ ఒకటి ఉంది. సో హైదరాబాద్ టు హైదరాబాద్ ఏంటి అంటే లైక్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి దీంట్లో. సో మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ప్రొవైడ్ చేస్తాము, మళ్ళీ రిటర్న్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ ప్రొవైడ్ చేస్తాము. ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ 70,000 పడుతుంది పర్ హెడ్, ఇంక్లూడింగ్ ట్రావెల్, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ లోకల్ గా బస్సెస్ లో మొత్తం మనం మళ్ళీ ఢిల్లీ వచ్చేంత వరకు కంప్లీట్ బస్ ఉంటుంది. బస్ ఇంకా మళ్ళీ అందులో ట్రైన్ ఏం ఉండవు, ట్రైన్స్ ఉండవు అక్కడ. మొత్తం మనం ఘాట్ రోడ్స్ లోనే వెళ్లాల్సి వస్తుంది. ఈ లాంగ్ జర్నీ ఏదైతే ఉందో దీన్ని ఫ్లైట్ లో తీసుకెళ్తారు. కరెక్ట్. సో ఇప్పుడు మేము ఢిల్లీ వస్తాము, ఢిల్లీ టు ఢిల్లీ అంటే మాత్రం 50,000 లో మనం క్లోజ్ చేయొచ్చు. ఈ 2 ధాములకి అయ్యే ఖర్చు ఏ విధంగా ఉంటుంది? అది ఒక 32,000 వరకు అవుతుందండి. 2 ధాములే చూసుకుంటాము అంటే ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ 32,000 పర్ హెడ్. 32,000. ఓకే. సో చార్ధామ్ యాత్ర మొత్తం హెలికాప్టర్లో చేయాలని కూడా కొంతమంది అనుకుంటారు. సో వీటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఆప్షన్ కూడా ఉందండి మనకి. కాకపోతే ఇందాక మీకు చెప్పినట్టు మనము 4 ధాములు హెలికాప్టర్లో కూడా కవర్ చేయొచ్చు. కాకపోతే ఆ 4 ధాములు ఒక 4-5 రోజుల్లో కవర్ చేసేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ ఒక 2.3 2,30,000 వరకు పడుతుంది
ప్లస్ అడిషనల్గా ఒక పర్సన్ 60 కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే ప్రతి కేజీకి 2,500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. యా, ఇది ఒకటి ఉంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఈ 3 lakhs ప్యాకేజ్లో ఎంతమంది రావచ్చు? ఓన్లీ వన్ పర్సన్ పర్ హెడ్ 3 lakhs పడుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ గ్రూప్ లాగా కూడా వద్దాం అనుకుంటారు ఎక్కువ మెంబర్స్తో, సో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి? బెనిఫిట్స్ ఉంటాయి మేడం, డెఫినెట్గా ఉంటాయి. మనం కస్టమైజ్ ప్యాకేజెస్ చేసుకోవచ్చు. కొంతమంది మాకు ఫుడ్ వద్దు అంటారు, కొంతమంది మాకు ఇదే బస్ కావాలి, మేము ఒక టెంపో ట్రావెలర్ కావాలి అని చెప్పి అడుగుతారు. సో దానికి తగ్గట్టు మనం ఎంతమంది ఉన్నారో దానికి మనం కస్టమైజ్ చేసి వీ కెన్ గివ్ ద కస్టమైజ్ ప్యాకేజెస్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు గ్రూప్గా వచ్చిన వాళ్ళకి ఒక 10 members ఉన్నారనుకోండి, సో వీరికి ఏ విధంగా ఉంటుంది బడ్జెట్? సో బడ్జెట్ డిపెండ్స్ అండి. అంటే వాళ్ళు ఇప్పుడు కస్టమైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు ఈ హోటల్సే కొంతమంది రిచ్ హోటల్స్ అడుగుతారు, అంటే మాకు కంఫర్ట్ మ్యాటర్స్. సో కంఫర్ట్గా ప్లస్ మాకు ఇక్కడ ఫుడ్ వద్దు, మాకు నార్మల్ హోటల్స్ చాలు అనుకునేటట్టు వాళ్ళు అడిగిన దానికి మనం కొటేషన్ అయితే ఇస్తాము. కాకపోతే ఎక్కువే ఉండదు, ఫ్లక్చువేట్ కొంచెం అటు ఇటు ఉంటుంది, దట్స్ ఇట్. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని మీరు ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? మీ ఎక్స్పీరియన్స్ అంతా ఒకసారి చెప్పండి. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి 2008 నుంచి ప్రారంభమైందండి. 2008 నుంచి ఎన్నో వేల యాత్రికులని చాలా స్పిరిచువల్ ప్లేసెస్కి తీసుకెళ్ళి హ్యాపీగా దర్శనాలు చేపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ది. సో కమింగ్ టు మై పాయింట్, నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఇంతకుముందు వేరే ట్రావెల్ ఏజెన్సీస్ కూడా వర్క్ చేశానండి. సో నాకు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చెప్పాలి అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంటే ఏదైనా ట్రావెల్ ఏజెన్సీలో ఒక యాత్రికులు రిజిస్టర్ అవుతే ఆ పర్సన్తోని డైరెక్ట్గా మా ఎండి గారే డీల్ చేస్తారు. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ అయిపోయాక డైరెక్ట్ మా ఎండి గారే వాళ్ళకి వాళ్ళ బాధ్యత, మీకు ఎలా ఉందండి, రోజు ఒక్కసారైనా వాళ్ళకి అందరితోని ఒక వాయిస్ మెసేజ్ కానివ్వండి, డైరెక్ట్ కాల్ కానివ్వండి చేసి అన్నీ కనుక్కుంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ చార్ధామ్ ఆపరేట్ చేస్తున్నా కాబట్టి కొన్నిసార్లు డెసిషన్స్ బ్లైండ్గా తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఆ డెసిషన్ ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇన్స్టాంట్ మెంటల్ డెసిషన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డెసిషన్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా మేము డెసిషన్స్ తీసుకున్నప్పుడు మేము మా ఎండి గారిని అడిగి చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఈ ఆర్గనైజేషన్ అని కాదు, ఎక్కడైనా కూడా అలా ఉంటుంది. కానీ ఈ ఆర్గనైజేషన్లో ఏంటి అంటే నాకు ఆయన ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా చేయండి, 1 లక్ష రూపాయలు ఖర్చు అయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ యాత్రికులు మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా యూ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్పి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దానివల్లే లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా జర్నీ చేశాము. అండ్ ఈ ఇయర్ అండ్ దానికన్నా అద్భుతంగా ఉంటుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. యాక్చువల్గా ఈ చార్ధామ్ యాత్ర అనేది బద్రీనాథ్ కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, ఈ హరిద్వార్ యాత్రలు కావచ్చు, ఏ ఏజ్లో చేస్తే బాగుంటుంది? అంటే ప్రజెంట్ అయితే ఒకప్పుడు 60 years దాటిన తర్వాత ఫ్యామిలీలో పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్ అప్పుడు టూర్స్కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు 90s kids ఓన్లీ ఎంజాయ్మెంటే కాదు, ఆధ్యాత్మికతకి కూడా చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ 30 years 25 years నుంచే వాళ్ళంతా కూడా ఇట్లాంటి యాత్రలు చేస్తున్నారు, సౌత్ టు నార్త్ మొత్తం. ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని గుళ్ళకు కూడా వెళ్తున్నారు. సో ఏ ఏజ్ వాళ్ళు చేస్తే బాగుంటుంది, అదొకసారి చెప్పండి. మేడం, దిస్ ఈస్ చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. ఎందుకు అంటే నేను లాస్ట్ 4 years నుంచి మనకు చార్ధామ్ ఒక 6 months టెంపుల్ ఓపెన్ ఉంటే నేను 4 months ఆ 6 monthsలో 4 months నేను ఫీల్డ్లోనే ఉంటాను. సో నేను అంతా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి ఏమోటి తిరుగుతూ ఉంటాను. సో మనకి ఎంతమంది అయితే భక్తుల్లో మన ఓల్డ్ పీపుల్ వస్తున్నారో అంతేమంది ఈ జెన్జీ కిడ్స్ కానివ్వండి, 90s kids కానివ్వండి, దే ఆర్ లైక్ క్రేజీ. ఎవ్రీ ఇయర్ ఆ కౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ మన సనాతన ధర్మానికి కూడా ఇలాంటి చాలా చాలా అంటే చాలా అవసరం అండి. సో 100% చెప్పుకోవచ్చు, ఇయర్ బై ఇయర్, డే బై డే జనరేషన్ మళ్ళీ మారుతుంది. సో మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు యంగ్ ఏజ్లోనే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చూస్తే మీకు తర్వాత రిగ్రెట్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. లైఫ్ అంతా మీ మెమొరీస్తోని బ్రతికేయచ్చు. అండ్ ఆ జర్నీ, మన కేదార్నాథ్ జర్నీ ఏదైతే ఉందో 16 kilometers ట్రెక్కింగ్, ట్రస్ట్ మీ, నా భూత నా భవిష్యత్ అని చెప్పొచ్చు. మనకి చాలా కష్టమైన యాత్ర. అంత కష్టపడుతూ మన 16 kilometers పైకి ట్రెక్ చేసి ఒక్కసారి కానీ ఆ ఆలయాన్ని చూస్తే మాత్రం 1% కూడా నేను ఇంత జర్నీ చేశానా అన్న అలసట కూడా ఉండదు. అది కంప్లీట్గా కొన్ని మాటలు చెప్పలేమంటారు చూసారా, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో పొందొచ్చు ఈ యాత్రలో. కేదార్నాథ్ అనే కాదు, ప్రతి ఒక్క ఆలయానికి ప్రతి ఒక్క విశిష్టత ఉంది.
అసలు దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అని ఎంత కష్టపడి వెళ్తామో ఆ ఒక్క క్షణం దేవుణ్ణి చూసిన తర్వాత అదంతా మర్చిపోతాం కంప్లీట్. నీకు మనకి ఫోటోలు తీసుకోవాలి, మనకు ఆకలేయదు, ఫోటోలు తీసుకోవాలనిపించదు, ఒకటేమో మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తాయి బాడీకి. దట్ ఈస్ క్రేజీ. అండ్ ఆ క్లైమేట్, ఆ నేచర్ మనం ఎప్పుడు కూడా చూడలేము. ఎంత పెద్ద కంట్రీకి వెళ్ళినా, ఎంత బయట దేశాలకు వెళ్ళి ఎంత చూసినా కూడా మన ఇండియాలో ఉన్న కేదార్నాథ్ ఆలయం విశిష్టత వేరు. ఒకసారి మనం క్లైమేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సౌత్లో వేడి ఎక్కువగా ఉంటుంది, మనం ఎండల్ని తట్టుకోగలుగుతాం, కానీ అదే చలిని ఎక్కువ తట్టుకోలేం. మరి మనం వెళ్ళేది నార్త్ కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ అక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? 3 సీజన్స్. సో కేదార్నాథ్లో మనం ఒక్క రోజులోనే 4 సీజన్స్ చూసేయచ్చు. మనకి ఎర్లీ మార్నింగ్ లైక్ 5 o'clock 6 o'clockకి చాలా చలి ఉంటుంది. కొంచెం సన్ పైకి రాగానే మనం అప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎండ కొట్టేస్తుంది. మనము మన క్యాప్స్, జాకెట్స్ అన్నీ తీసేసి నార్మల్గా నడవడం జరుగుతుంది. కరెక్ట్ 12-1 o'clockకి వర్షాలు స్టార్ట్ అవుతాయి, వర్షం పడుతుంది. కరెక్ట్ మళ్ళీ 2 o'clock 3 o'clockకి మొత్తం మంచు వచ్చేస్తుంది. మళ్ళీ నైట్ అయ్యేసరికి మొత్తం మళ్ళీ -degrees. ఒక్క రోజులోనే మనం 4 సీజన్స్ కవర్ చేసేస్తాం. సో ఇవన్నీ మనం మెంటల్గా ముందరే మన యాత్రికులకి ప్రిపేర్ చేస్తామన్నమాట. మెంటల్లీ నెక్స్ట్ ఏం ఉంటుంది, మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేసేస్తాం. సో దట్స్ ద ఓన్లీ రీజన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. సో వాళ్ళ స్పెషల్ కేర్ అంటే మన ఇటు టూర్ మేనేజర్స్ ఉంటారు. సో కొంతమందికి భాష రాదు, కొంతమందికి ఆ కొన్ని ప్లేసెస్లో మోసాలు జరుగుతూ ఉంటాయి. లైక్ డోలీ మాట్లాడుకున్నప్పుడైనా, గుర్రాలు మాట్లాడుకున్నప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఏవి కలగకుండా మేము దగ్గరుండి పర్సనల్గా వాళ్ళని డోలీలు ఎక్కియడమో, హార్సెస్ ఎక్కియడమో, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కూడా హెడ్ అండ్ టైల్ అని చెప్పి ఇద్దరు టూర్ మేనేజర్స్ అని చెప్పాను కదా, ఒకళ్ళు ఫ్రంట్ ఉంటారు, ఒకళ్ళు వెనకాల ఉంటారు. సో వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ అందరినీ ముందరికి కొనసాగిస్తూ యాత్రను అయితే కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడు ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి ఇతర టూర్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇవే కాకుండా మీరు ఇంకా ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, ఆ ప్యాకేజెస్ అన్ని ఏ విధంగా ఉంటాయి? సో మన దగ్గర చార్ధాము, కైలాష్, శ్రీలంక, నేపాల్, తమిళనాడు ఇలాంటివి ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ మూల మన హిందూ దేవస్థానాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్క చోటికి కూడా మేము తీసుకెళ్తాము. ఎలా అయితే తీసుకెళ్ళామో అంతే సేఫ్గా రిటర్న్ కూడా తీసుకొస్తాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకేజ్ అండి, డిఫరెంట్ ప్యాకేజెస్. అంటే ఇట్స్ ఆల్ లైక్ మనకి వీసాస్ కానివ్వండి, మన పర్మిట్స్కి కానివ్వండి, ఒక్కటి ఇంత అని ఉండదు. ఇట్ డిపెండ్స్, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్ని సో ఇప్పుడు మీరు నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ కూడా ఓకే అండి. సో ఇప్పుడు శ్రీలంక ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది? డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా ఎవరిని ఇబ్బంది పడేలాగా ఉండవు. అంతా కూడా మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మా టీం ఉన్నారు. మై టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మనకి పెద్ద విషయం ఏం కాదండి, అవన్నీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మన వాళ్ళు ఒక 4-5 years నుంచి దాంట్లో ఆరితేరిపోయి ఉన్నారనమాట. ఈ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా మొత్తం మనమే చేసుకుంటాం. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్లో ఎక్కడుంది, ఇంకెక్కడైనా మీ బ్రాంచెస్ ఉన్నాయా? మీ అడ్రస్ ఒకసారి చెప్పండి. డెఫినెట్గా మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్లో వచ్చేసి 2 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి ఉప్పల్లో ఉంది, ఇంకొకటి మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. మన మెట్రో స్టేషన్ నుంచి చూస్తే మన బోర్డ్స్ కనిపించేస్తాయి, చాలా ఈజీ. అండ్ మనకి చెన్నైలో కూడా మన బ్రాంచ్ ఉంది, అండ్ బెంగళూరులో కూడా మన బ్రాంచ్ ఉంది. తెలుగు స్టేట్స్లోనే కాకుండా చెన్నై, బెంగళూరులో కూడా మీ బ్రాంచెస్ ఉన్నాయి. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో వెళ్ళాలనుకున్నారనుకోండి, మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు? సో కాంటాక్ట్ అయిన వెంటనే మనము వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అయితే చేసేస్తామండి. మనకి యాత్ర రిజిస్ట్రేషన్ అయితే మ్యాండేటరీ. సో అది లేకపోతే మనకి ఎలో చేయరు అక్కడ. సో రిజిస్ట్రేషన్స్ చేసేస్తాము. రిజిస్ట్రేషన్స్ అయిన 1 monthకి అంటే లైక్ 1 month గ్యాప్లోనే మన ప్రయాణం ఉంటుంది. ఇదంతా మన ఎవ్రీథింగ్ లైక్ మన టీం వాళ్ళ ప్రతిరోజు కూడా వాళ్ళ క్లయింట్స్తోని, అంటే కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, మనకి రోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనకి యోగా వీడియోస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ యోగా వీడియోస్ కూడా వాళ్ళకి రోజు లింక్స్ పంపించి వాళ్ళకి యోగా చేపించడం కానివ్వండి, వాళ్ళ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపించడం కానివ్వండి, ఇవంతా కూడా చాలా స్పెషల్ కేర్ ఉంటుంది. బికాజ్ మేము ఎందుకు స్పెషల్ కేర్ తీసుకుంటాము అంటే ఇక్కడ చాలా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, మనం ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ వన్స్ మనం ఆ యాటిట్యూడ్కి వెళ్ళినప్పుడు, ఆ క్లైమేట్కి వెళ్ళినప్పుడు 100% ఇబ్బందులు వస్తాయి. సో అవి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అలా మనం ముందరే ప్రివెంట్ చేసుకుంటాం. మన కస్టమర్స్ హెల్త్ని కానివ్వండి, వాళ్ళ మెంటల్ హెల్త్ని కానివ్వండి, అన్నీ మనం ముందరే అంతా సెట్ చేసి విల్ స్టార్ట్ ద ట్రిప్. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఈ యాత్ర అనేది ఏ విధంగా కొనసాగుతుందండి? సో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మనం ఫస్ట్ డే 1 హైదరాబాద్ నుంచి ఢిల్లీ
బై ఫ్లైట్ వెళ్తాము. సో ఢిల్లీ నుంచి మనకి కంప్లీట్గా బస్సు ఉంటుందండి. ఓకే, సో బస్సు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఢిల్లీ 12 days తర్వాత మళ్ళీ ఢిల్లీలోనే మనం డ్రాప్ చేస్తాము. ఈ 4 ధామ్లకి మనం వెళ్ళాలి అంటే హరిద్వార్ నుంచే వెళ్ళాలి ఏ ధామ్కైనా. సో హరిద్వార్లో మనం స్టే చేసుకుంటాము. ఆఫ్టర్నూన్ హరిద్వార్ రీచ్ అయిపోయాక మనం వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ పెట్టేసి 2 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి మనకి. మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ అని 2 టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్కి మనం రోప్ వేస్లోనే వెళ్ళాలి. సో వీ కాంట్ వాక్, మనం రోప్ వేస్లో వెళ్ళాలి. ఆ టెంపుల్స్ చూసుకొని మనం ఈవినింగ్ గంగా హారతి చూసుకొని ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి రెస్ట్ తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే మనం బార్కోట్ అనే ప్లేస్కి వెళ్తాం. సో వాట్ ఈస్ బార్కోట్ అంటే యమునోత్రికి బేస్ అనమాట. సో యమునోత్రి వెళ్ళాలంటే మనం బార్కోట్లో స్టే చేయాలి. సో బార్కోట్ నుంచి యమునోత్రికి ఒక 40 kilometers ఉంటుంది. ఆ 40 kilometers కూడా మనం నెక్స్ట్ డే మార్నింగ్ బస్లో వెళ్ళిపోతాము. 7 kilometers ఏదైతే యమునోత్రి ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే అక్కడ వాళ్ళకి మనం పోనీ పోటర్స్, డోలీస్ అన్నీ హైర్ చేపిస్తాము. వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు బార్కోట్. మనం ఏదైతే బార్కోట్లో స్టార్ట్ అయ్యామో మళ్ళీ అదే బార్కోట్లో మనం స్టే చేసుకుంటాం ఫర్ ద సెకండ్ డే. బార్కోట్ నుంచి మనం యమునోత్రి అయిపోయింది, నెక్స్ట్ గంగోత్రి వెళ్తాం. గంగోత్రి వెళ్ళడానికి మనం ఉత్తరకాశీ అనే ప్లేస్లో స్టే తీసుకుంటాం. సో ఉత్తరకాశీ ప్లేస్ ఏంటి అంటే విశిష్టత ఏంటి అంటే ఏదైతే మన కాశీ విశ్వనాథుడు ఉన్నాడో అక్కడ కూడా కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. సో ఆ టెంపుల్ కూడా మనం చూసుకుంటాం, ఆ టెంపుల్ని దర్శించుకుంటాం. అక్కడ ఉత్తరకాశీ ఇస్ లైక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అక్కడ లోకల్ మార్కెట్స్ ఉంటాయి, మనం షాపింగ్ చేసుకోవచ్చు. భగీరథ రివర్ ఉంటుంది, రివర్ పైన బోటింగ్స్ చేసుకోవచ్చు. టైం ఉంటుంది మనకు ఆ రోజు. సో టైం ఉంటుంది కాబట్టి ఆ టైం మనం అంత యాత్రకు వచ్చి రెస్ట్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి అలాంటివి ప్లాన్ చేస్తాము. అయిపోయాక ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి గంగోత్రి బయలుదేరిపోతాం. సో మనం గంగోత్రి దర్శనం అయిపోగానే మళ్ళీ ఉత్తరకాశీ వచ్చేస్తాము. ఉత్తరకాశీలో స్టే తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే. సో ఇప్పుడు మనం యమునోత్రి అయిపోయింది, గంగోత్రి అయిపోయింది, నెక్స్ట్ కేదార్నాథ్ వెళ్తాం అనమాట. సో కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మనం గుప్తకాశీలో స్టే చేస్తాం. సో గుప్తకాశీలో స్టే చేశాక నైట్ డిన్నర్ అయిపోయాక రెస్ట్ తీసుకొని మార్నింగ్ సోంప్రయాగ్ అనే ప్లేస్కి బయలుదేరాలి. సో సోంప్రయాగ్ ఒక 40 kilometers ఉంటుంది గుప్తకాశీ నుంచి. ఆ 40 kilometers మన బస్ వెళ్తుంది. ఆ 40 kilometers మనం ట్రావెల్ చేశాక అక్కడ నుంచి ఒక్క 2 kilometers 1.5-2 kilometers నడవాల్సి వస్తుంది. తర్వాత ఇంకొక 5 kilometers మనం లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి. అంటే మన వెహికల్స్ అటు పోవు, ఓన్లీ ఒక 50 rupees per head తీసుకుంటారు. లోకల్ జీప్స్లో వెళ్ళాల్సి వస్తుంది. ఆ జీప్స్లో వెళ్ళి మనం గౌరీకుండ్ అనే ప్లేస్కి రీచ్ అవుతాం. వాట్ ఈస్ గౌరీకుండ్ అంటే కేదార్నాథ్కి బేస్ అనమాట. సో కేదార్నాథ్కి బేస్ ఈజ్ లైక్ అక్కడ నుంచి మనకి ట్రెక్కింగ్ కానివ్వండి, హార్సెస్ కానివ్వండి, పోనీ పోటర్స్ కానివ్వండి మనం అక్కడ నుంచి హైర్ చేసుకుంటాం. సో పైకి వెళ్తాం, కేదార్నాథ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ అవుతుంది వెళ్ళేటప్పటికి. ఈవినింగ్ అయ్యాక హారతి ఉంటుంది 7 గంటలకి. హారతి చూసుకొని ఓపిక ఉన్న వాళ్ళు అప్పుడే దర్శనం చేసుకుంటారు, ఓపిక లేని వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు అంటే మనకి మార్నింగ్ 5 గంటల నుంచి 10 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుంది మేడం. సో అంటే కరెక్ట్, మనము ఇంత కష్టపడి ఇంత దూరం వెళ్ళి ఆ దేవుడిని కళ్ళతో చూడడం కన్నా అలా చేతులతో పట్టుకుంటే ఆ తృప్తి వేరనమాట. సో స్పర్శ దర్శనం ఉంటుంది అండ్ స్పెషల్ దర్శనాలు ఉంటాయి, అభిషేకాలు చేయించుకోవచ్చు. సో దానికి సపరేట్ టికెట్స్ ఉంటాయి. ఇవంతా కూడా మనం కోఆర్డినేట్ చేస్తాం, వాళ్ళకి చెప్తాం ఇక్కడిక్కడే ఉంటాయి అని చెప్పి. సో దర్శనం అయిపోయాక మనము గుడి వెనకాల శంకరాచార్యుల గారిది మన సమాధి ఉంటుంది, అది కూడా దర్శించుకోవచ్చు. అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మన కాలభైరవ టెంపుల్ ఉంటుంది, అది కూడా దర్శించుకోవచ్చు. ఆ కాలభైరవ టెంపుల్ నుంచి మన కేదార్నాథ్ టెంపుల్ వ్యూ ఉంటుంది మేడం. దట్ ఈస్ అసలు మాటల్లో చెప్పలేము, కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది చూసుకున్నాక మళ్ళీ బ్యాక్ టు గౌరీకుండ్ వచ్చేస్తాం కిందికి. గౌరీకుండ్ వచ్చేసాక అక్కడ నుంచి మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్ట్లో సోంప్రయాగ్ రావాలి. సోంప్రయాగ్లో మన బస్ పార్కింగ్లో ఉంటుంది, అక్కడికి వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ టు గుప్తకాశీ. మళ్ళీ గుప్తకాశీలో స్టే తీసుకుంటాం ఆ రోజు నైట్. సో ఇప్పుడు 3 ధాములు అయిపోయాయి మనకి. ఇంకా మిగిలింది 4వ ధాము బద్రీనాథ్. సో బద్రీనాథ్ వెళ్ళాలంటే మనము పిప్పల్కోటి అనే ప్లేస్లో స్టే చేస్తాం. ఆ పిప్పల్కోటి అనే ప్లేస్ ఏంటి అంటే అక్కడ నుంచి 70 kilometers మన బద్రీనాథ్ ఉంటుంది. ఆ 70 kilometers మనకి 4-5 hours పడుతుంది వెళ్ళడానికి. చాలా డేంజరస్ ఉంటాయి రోడ్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ కూడా ఉంటాయి. సో మనం బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తాము. బద్రీనాథుడు విష్ణుమూర్తిని దర్శించుకున్నాక దాని పక్కనే బ్రహ్మకపాలం అనే ఒక ప్లేస్ ఉంటుంది, వేర్ మనకి పిండ ప్రదానాలు చేసుకోవచ్చు, మన బ్రహ్మకపాలం. సో ఆ ప్లేస్లో మనము పిండ ప్రదానాలు, మన యాన్సిస్టర్స్ ఎవరైనా కాలం చెల్లిన వాళ్ళు ఉంటే మన ఇంటి పేరుతోని మన పిండ ప్రదానాలు చేస్తే మన యాన్సిస్టర్స్ 4 fathers అందరికీ కూడా మోక్షం కలుగుతుందని చెప్పి మన పురాణాల్లో ఉంది. సో అది కూడా మనం అరేంజ్ చేస్తాం. అవి కూడా చేసేసుకొని అక్కడ నుంచి ఒక 4 kilometers డిస్టెన్స్లో మానా విలేజ్ అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది. దట్ ఈస్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. ఒకప్పుడు ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అయింది అది.
సో ఆ విలేజ్ గొప్పతనం ఏంటి అంటే మన సరస్వతి నది అక్కడే పుట్టింది. అండ్ మనకి వ్యాస మహర్షి ఇంకా వినాయకుడు కలిసి మహాభారతం లిఖించిన చోటు కూడా అక్కడే ఉంది. అండ్ మనకి మహాభారతం తర్వాత మన పాండవులు స్వర్గానికి దారి కూడా అటునుంచే వెళ్ళారు అని చెప్పి పురాణాల్లో ఉంది. సో ఇదంతా విలేజ్ టూర్ ఉంటుందన్నమాట. మనం అదే చెప్తున్నాను, మేము ఆ ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళని వదిలేయకుండా దగ్గరుండి ఆ ప్లేస్ విశిష్టతలు, దాని గొప్పతనం అన్నీ కూడా దగ్గరుండి చూపిస్తాం. సో రిటర్న్లో మనం మళ్ళీ ఆ మాన విలేజ్ అయిపోయాక ఆ రోజు నైట్ స్టే మనం పిప్పల్కోటిలో ఉంటుంది. మళ్ళీ పిప్పల్కోటి అయిపోయాక ఇంకా 4 ధాములు కంప్లీట్ అయ్యాయి. అక్కడ నుంచి మనం హరిద్వార్ మళ్ళీ స్టార్ట్ అవుతాము. హరిద్వార్ వచ్చే రూట్లో మనకి 2 ప్రయాగులు ఉంటాయి మేడం, దేవ్ ప్రయాగ్, రుద్ర ప్రయాగ్ అని చెప్పి, వేర్ 2 rivers మీట్. అలకనంద, భగీరథ రివర్స్ మీట్ అవుతాయి. అక్కడి నుంచి ఆరిజిన్ గంగమ్మ పుడుతుంది. సో ఆ ప్లేసెస్ మనం చూసుకోవచ్చు. అండ్ దారీదేవి టెంపుల్ అని ఒకటి ఉంటుంది, దారీదేవి టెంపుల్ చూసుకోవచ్చు. అండ్ మనం రిషికేశ్ వస్తాం. ఫస్ట్ హరిద్వార్ వెళ్ళే ముందు రిషికేశ్ వస్తాము. రిషికేశ్లో మనకు చిన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని చెప్పి 2 మంచి మ్యాన్ మేడ్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ చూసుకోవచ్చు. మనకి రుద్రాక్షాలు కానివ్వండి, స్ఫటికమాలలు, కరుంగలి మాలలు అక్కడంతా ఒరిజినల్ దొరుకుతాయి. షాపింగ్ చేసుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఆ ట్రిప్ అయిపోయాక మనం మళ్ళీ హరిద్వార్ వస్తాము. డే 1 ఏదైతే హోటల్లో స్టే చేసామో మళ్ళీ ఆ హోటల్కి వస్తాము. అక్కడ రెస్ట్ తీసుకుంటాము, డిన్నర్ తీసుకొని. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్యాక్ టు ఢిల్లీ. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఢిల్లీ వెళ్ళిపోతాము. ఢిల్లీ నుంచి ఇంకా ఎవరి దారి వాళ్ళది. ఫ్లైట్ టికెట్స్ ఉన్న వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము. ట్రైన్ టికెట్స్ ఉన్న వాళ్ళని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తాము. దిస్ ఈజ్ హౌ 12 days ట్రిప్స్ గోస్ ఆన్. అందులో మీరు కూడా ఉంటారు, మేము కూడా ఉంటాం. ఫుల్ మీ పర్సనల్ కేర్ తీసుకుంటారు మీరు టూరిస్టులకి. థ్యాంక్ యూ కృష్ణ గారు, మీరు టూర్ గురించి అన్ని వివరాలు మా ఆడియన్స్కి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.